ప్రముఖ సినీ నటుడు పృథ్వీ మరోసారి వార్తల్లో నిలిచాడు. వైఎస్ జగన్ ను ట్రోల్ చేస్తూ రంగస్థలం సినిమాలోని పాట పాడాడు. ఈ చేతితోనే పథకాలు పెట్టాను, ఈ చేతితోనే డబ్బులు పంచాను, ఈ చేతితోనే బటన్లు నొక్కాను అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యంగ్యంగా పాడాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక వివరాలకు వెళ్తే, నటుడు పృథ్వీ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ప్రజల్లో క్యూరియాసిటీ పెంపొందిస్తున్నాడు. ఇటీవలే విశ్వక్సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ పార్టీపై సెటారికల్ విమర్శలు చేస్తూ వివాదంలో చిక్కున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి వైఎస్ జగన్ పై ట్రోల్ చేస్తూ ఏకంగా ఒక సాంగ్ పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీలోని సాంగ్ లిరిక్స్ కు తన సొంత పదాలు కలిపి జగన్ ని ట్రోల్ చేస్తూ ఒక సాంగ్ పాడాడు. ఈ చేత్తోనే పథకాలు పెట్టాను, ఈ చేత్తోనే డబ్బులు పెంచాను, ఈ చేత్తోనే బటన్లు నొక్కాను, ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఓరయ్యో నా అయ్యా అంటూ పాడాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వైసీపీ ఫ్యాన్స్ నటుడు పృథ్వీరాజ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చూడాలి మరి ఈ కాంట్రవర్షియల్ సాంగ్ ఎన్ని వివాదాలకు దారితీస్తుందో. ఇటీవల లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ పార్టీకి వచ్చిన 11 సీట్లపై నటుడు పృథ్వీరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో బాయ్కట్ లైలా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. అనంతరం మూవీ హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కోరుకున్నారు. ఒకరు చేసిన తప్పుకు అందరినీ నిందించడం సరికాదని అన్నారు. అది తమకు తెలియకుండా జరిగిందని, తాము అక్కడ లేని సమయంలో అతడు అలా మాట్లాడాడని అన్నారు. ఒకవేళ తాము అక్కడ ఉన్నట్లయితే అతడి చేతిలో ఉన్న మైకును లాక్కునే వాళ్ళమని చెప్పుకొచ్చారు. ఇక పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా ఫ్యాన్స్ సైతం చెలరేగిపోయారు. దీంతో పృథ్వీ పోలీస్ కంప్లైంట్ సైతం ఇచ్చాడు. కాల్స్, మెసేజెస్ చేస్తూ తనను టార్చర్ పెడుతున్నారంటూ అతడు ఫిర్యాదు చేశాడు. మరి ఈ కాంట్రవర్షియల్ సాంగ్ పై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.